హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శివప్రియ. అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. మరి దీపావళి పండుగ నాడు స్వీట్ కార్న్ డోనట్స్ ప్రిపేర్ చేశానండి. అది కూడా స్వీట్ కాదండోయ్, హాట్. చాలా బాగుంటుంది. ఇదేంటి స్వీటే చేస్తారు కదా, ఈ విధంగా కూడా చేస్తారా అని అనుకోకండి. ఈ విధంగా కూడా చేసుకోవచ్చని నేను ఒకసారి ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగుంది. మరి మీరు కూడా ట్రై చేయాలని షేర్ చేస్తున్నాను. నా వీడియో మీరు మరోసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మరి స్టార్ట్ చేసేద్దామా? మిక్సీ జార్ తీసుకున్నామండి. అందులో నేను ఒక హాఫ్ కప్ దాకా స్వీట్ కార్న్ తీసుకున్నానండి. ఫ్రెష్ స్వీట్ కార్న్ అయితేనే బాగుంటుంది. అదేవిధంగా ఒక అర్ధగంట సేపు నానబెట్టిన పచ్చనిపప్పు తీసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూసారండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. క్యారెట్ తురుము, కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అదేవిధంగా నేను ముందుగానే ఆలుగడ్డలు ఉడకపెట్టానండి. అవి ఒక 2 వేసాను. రుచికి సరిపడు ఉప్పు, అదేవిధంగా కారం. ఇందులో కొంచెం స్పైసీనెస్ పెరగడానికి చాట్ మసాలా మరియు గరం మసాలా వేస్తున్నానండి. అదేవిధంగా సన్నగా తరుక్కున్న కొత్తిమీర. ఒక 3 నుంచి 4 స్పూన్ల దాకా బియ్యం పిండి వేసానండి. ఇవన్నీ బాగా కలిసిపోయేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. మన టేస్ట్ అనేది ఇందులో చాట్ మసాలా, గరం మసాలా వేసాం కదా, దానితోటే వస్తుందండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మరి నేను వీడియోలో చెప్తుంటాను కదండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని. అలా ఎందుకు చెప్తానంటే, మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది. దయచేసి మీరు కూడా లైక్ చేసి కామెంట్ చేయండి. చూసారండి, ఈ విధంగా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత దీన్ని జస్ట్ ఒక 10 మినిట్స్ మాత్రమే పక్కన పెట్టేసుకుందాం. 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా మనం డోనట్స్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. కొంచెం పిండి తీసుకొని చేతి మీద కొంచెం ఆయిల్ రాసుకొని ఈ విధంగా చేసేసుకోవాలన్నమాట. షేప్ అయితే చక్కగా పర్ఫెక్ట్ గా ఈ విధంగానే వచ్చేస్తుంది అనమాట. చూసారండి, నేను ముందుగానే ఆయిల్ హీట్ చేశాను అనమాట. ఆయిల్ అనేది హై ఫ్లేమ్ లో నుంచి మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని ఇది ఒక్కొక్కటి ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట. వేయంగానే ఎమ్మటి టర్న్ చేయకుండా జస్ట్ 1 or 2 మినిట్స్ తర్వాత టర్న్ చేసుకుంటే అవి లోపల కూడా మంచిగా వేగుతాయండి. ఒకదానికొకటి అతుక్కోకుండా మంచిగా వేగుతాయి అన్నమాట. ఇప్పుడు కొంచెం టర్న్ చేసుకుందాం. చూసారండి, ఈ విధంగా గోల్డెన్ కలర్ లోకి రాగానే మనం వీటిని తీసేసుకోవాలి. మన హాట్ డోనట్స్ రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. దీన్ని టమాటా సాస్ తోటి సర్వ్ చేసుకుంటే సూపర్ గా ఉంటాయండి. చూసా ఫ్రెండ్స్, మన స్వీట్ కార్న్ డోనట్స్ రెడీ అయిపోయినాయి. అది కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఎవరైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. టేస్ట్ అయితే అసలు నోట్లో వేసుకోగానే ఎమ్మటే కరిగిపోతాయి అనమాట, అంత బాగుంటాయి. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా, ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అంతేకాకుండా నా వీడియో గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరి నెక్స్ట్ రెసిపీ తోటి మళ్ళీ కలుద్దామా ఫ్రెండ్స్? అంతవరకు సెలవు. సపోర్ట్ అస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.